So, hello everyone. Now we are going to discuss another important concept in e-commerce and web application development, which is called client-side form validation in Bootstrap. సో ఒక ఫామ్ ని వాలిడేషన్ చేయడం అంటే అర్థం ఏంటంటే ఫామ్ తాలూకా ఈవెంట్స్ అన్ని చెక్ చేసి సో అన్ని కూడా క్లియర్ అవుతున్నాయా లేదా ఫామ్ సబ్మిట్ అవుతుందా లేదా అని మనం యూజర్ ఎండ్ లోనే సబ్మిట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ క్లయింట్ సైడ్ ఫామ్ వాలిడేషన్. సో సర్వర్ వరకు వెళ్లకుండా ఆ ఫామ్ లో ఉండే డేటా అంతా కరెక్ట్ గా ఉందా లేదా అనే విషయాల్ని చెకింగ్ చేయడాన్ని వాలిడేషన్ అని చెప్పి చెప్తాము. సో అది బూట్ స్ట్రాప్ లో ఏ విధంగా చేస్తాం, వాలిడేషన్ స్టేట్స్ అండ్ ఫీడ్బ్యాక్ మెసేజెస్ మనకి ఎలా వస్తాయనే విషయాలని ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, క్లయింట్ సైడ్ ఫామ్ వాలిడేషన్ బూట్ స్ట్రాప్ ఈజ్ యూజ్డ్ టు చెక్ యూజర్ ఇన్పుట్ బిఫోర్ సబ్మిటింగ్ ఇట్ టు ద సర్వర్. సో సర్వర్ కి సబ్మిట్ చేసే ముందు మన ఫామ్ లో ఉండాల్సిన ఫీచర్స్ అన్ని ఉన్నాయా, మనం డేటా అంతా కరెక్ట్ గా ఇచ్చామా లేదా అనే విషయాలన్నీ క్లయింట్ సైడ్ లోనే చేసుకున్నాం అనుకోండి, సర్వర్ దాకా వెళ్ళి మళ్ళీ అక్కడ రిజెక్ట్ అయ్యేటటువంటి సీక్వెన్స్ అండ్ పాసిబిలిటీస్ ని తగ్గించవచ్చు. సో ఆ ఎర్రర్స్ అన్ని తగ్గించడం కోసం క్లయింట్ సైడ్ వాలిడేషన్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో అయితే ఇట్ ప్రొవైడ్స్ ఇన్స్టాంట్ ఫీడ్బ్యాక్ టు యూజర్స్ అండ్ ఇంప్రూవ్ ద యాక్యురసీ ఆఫ్ ద డేటా ఎంట్రీ. సో దానికోసం మనం యాక్యురసీ పెరగడానికి అండ్ ఇంప్రూవ్ ద డేటా ఎంట్రీ ఫీడ్బ్యాక్ ని రావడం కోసం కూడా మనం ఈ వాలిడేషన్ స్టేట్స్ ని యూజ్ చేస్తాం. అయితే బూట్స్ట్రాప్ ఫామ్ వాలిడేషన్ ఇస్ అ ఫీచర్ దట్ యూజెస్ సిఎస్ఎస్ క్లాసెస్ అండ్ జావా స్క్రిప్ట్ టు వాలిడేట్ ద ఫామ్. సో దీనికోసం సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ ని మనం వాడతాము. ఎలా వాడతామంటే చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ క్లయింట్ సైడ్ వాలిడేషన్. సో విచ్ ప్రొవైడ్స్ ఇన్స్టాంట్ ఫీడ్బ్యాక్. సో ఒకవేళ మనం ఏదైనా ఎర్రర్ అందులో టైప్ చేసాం అనుకోండి, ఫర్ సపోజ్ ఫస్ట్ నేమ్ అనే ప్లేస్ లో నేమ్ కాకుండా ఒక మొబైల్ నెంబర్ ఇచ్చాను. సో ఇన్వాలిడ్ డేటా ఫార్మాట్ అని మనకు రావాలి. డేట్ ఆఫ్ బర్త్ ఆర్ ఈమెయిల్ ఐడి అడిగారు. సో ఈమెయిల్ ఐడి అడిగేటప్పుడు ఈమెయిల్ మనం ఇవ్వకుండా అది రిక్వైర్డ్ ఫీల్డ్ కింద పెట్టుకుంటే, అది లేకుండా మనం సబ్మిట్ కొట్టామనుకోండి, సో ఈమెయిల్ పక్కాగా ఇంపార్టెంట్ థింగ్. సో అది లేకుండా సబ్మిట్ కొడితే ఆ ఫామ్ అనేది సబ్మిట్ అవ్వకూడదు. సో అలాంటివన్నీ మనకి జనరేషన్ చేయడం క్లయింట్ సైడ్ తాలూకా వాలిడేషన్ లో పార్ట్స్. సో యూజర్ ఎక్స్పీరియన్స్ ని డేటా ప్రాపర్ ఫార్మాట్ లో పెట్టడానికి వాడతాము. సో బూట్ స్ట్రాప్ వాలిడేషన్ స్టేట్స్ కి వచ్చేప్పటికి సో ఇవి ఉన్నాయి. వ్యాలిడ్ స్టేట్ ఫస్ట్ థింగ్. సో బూట్స్ట్రాప్ uses a specific classes to show validation status. First one, valid state. సో ఇండికేట్స్ కరెక్ట్ ఇన్పుట్, మనం ఇచ్చిన ఇన్పుట్ కరెక్టా కాదా అని చెక్ చేసేదాన్ని వ్యాలిడ్ స్టేట్ అంటాం. సో ఈజ్ వ్యాలిడ్. ఎగ్జాంపుల్, ఇన్పుట్ టైప్ టెక్స్ట్, క్లాస్ ఫామ్ కంట్రోల్ ఈజ్ వ్యాలిడ్, వాల్యూ ఈక్వల్స్ టు సాయి. సో ఇప్పుడు చూడండి, నేను ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఇవ్వండి అని చెప్పి నేను ఫామ్ లో నా గూగుల్ ఫామ్ లో ఇచ్చాను ఆర్ నా హెచ్టిఎంఎల్ ఫామ్ లో ఇచ్చాను. సో ఇచ్చినప్పుడు ఫామ్ కంట్రోల్ వ్యాలిడా కాదా అని మనం చెక్ చేయాలంటే ఈ అట్రిబ్యూట్ వాడతాం. క్లాస్ బటన్ ఎలా వాడామో, సో ఫామ్ కంట్రోల్ ఈజ్ వ్యాలిడ్, వాల్యూ ఈక్వల్ టు సాయి. సో సాయి అనే నేమ్ టెక్స్ట్ తాలూకు కాంబినేషన్ అయినా అది కరెక్టేనా అని చెక్ చేస్తుంది. కరెక్ట్ అయితే ఎస్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు షో ఏ నియర్. ఒకవేళ కరెక్ట్ కాకపోతే, అంటే ఇక నేను ఏదైనా నెంబర్స్ ఇచ్చాను అనుకోండి, నెంబర్స్ అనేవి కరెక్ట్ కాదు, టెక్స్ట్ ఎంటర్ చేయండి అని చెప్పి నాకు ఒక డైలాగ్ బాక్స్ రావాలి. అండ్ ఇన్వాలిడ్ స్టేట్. సో ఇన్వాలిడ్ నెక్స్ట్ అదే మనకి చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ లో ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఇచ్చాను, కంట్రోల్ ఈజ్ ఇన్వాలిడ్, వాల్యూ ఇలా ఉండిపోవాలి నాకు. వాల్యూ మీన్స్ ఇన్వాలిడ్ స్టేట్ వచ్చినప్పుడు నాకు మెసేజ్ రావాలి. అండ్ దెన్ ఫీడ్బ్యాక్ మెసేజ్ ఇన్ బూట్స్ట్రాప్. సో బూట్స్ట్రాప్ ఆల్సో ప్రొవైడ్స్ మెసేజ్ టు గైడ్ యూజర్స్. సో యూజర్ ని గైడ్ చేస్తుంది, అంటే ఏవి ఎంటర్ చేయాలి ఇక్కడ, ఏవి ఎంటర్ చేయకూడదు అన్నట్టు. సో వ్యాలిడ్ ఫీడ్బ్యాక్ షోన్ వెన్ ఇన్పుట్ ఈస్ కరెక్ట్. ఒకవేళ ఇన్పుట్ అనేది మనం ఇచ్చింది కరెక్ట్ గా ఇస్తే మనకు ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది? సో ఇన్పుట్ టైప్ టెక్స్ట్, క్లాస్ ఫామ్ కంట్రోల్ ఈజ్ వ్యాలిడ్, డైవ్ క్లాస్ వ్యాలిడ్ ఫీడ్బ్యాక్, లుక్స్ గుడ్. అంటే ఈ లుక్స్ గుడ్ అని ప్రతిసారి రాకపోవచ్చు, మనం అక్కడ మెసేజ్ ఏం పెడితే వస్తుంది. ఎగ్జాంపుల్ కి సో ఆ వ్యాలిడ్ ఫీడ్బ్యాక్ ఫార్మాట్ లో ఎగ్జాంపుల్ కి నేను ఫామ్ అంతా సబ్మిట్ అయిపోతే ఫామ్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ నా మెసేజ్ డిస్ప్లే చేశాను అనుకోండి, సో యూజర్ అనేవాడు తెలుసుకుంటాడు నా ఫామ్ కరెక్ట్ గానే సబ్మిట్ అయింది, ఎర్రర్స్ ఏవి లేవు అని చెప్పి. సో అలా కాకుండా బ్యాక్ అయిపోయింది అనుకోండి, అది నెట్ లాగా బ్యాక్ అయిపోయిందా లేదంటే ఎలా బ్యాక్ అయిపోయిందా అన్న విషయాలు ఏవి యూజర్కి అర్థం అవ్వవు. కాబట్టి సో వన్స్ ఈవెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఫీడ్బ్యాక్ మెసేజ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. డేటా అనేది సర్వర్ లో సబ్మిట్ అయిపోతే ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఆర్ అప్లికేషన్ డన్, ఇలాంటి మెసేజెస్, లుక్స్ గుడ్, ఇలాంటి మెసేజెస్ అన్ని యూజ్ చేయడం వల్ల యూజర్ కి ఇన్పుట్ ఎంటర్ కరెక్ట్ చేశాడా లేదా అన్న విషయాలు తెలుస్తాయి, అండ్ ఫామ్ సబ్మిట్ అయిందా లేదా అన్న విషయాలు కూడా తెలుస్తాయి. కాబట్టి సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ ఫీల్డ్. అండ్ ఇన్వాలిడ్ ఫీడ్బ్యాక్. సో ఇన్వాలిడ్ ఫీడ్బ్యాక్ ఇన్వాలిడ్ ఫీడ్బ్యాక్ కూడా మనకు రావాలి. ఒకవేళ మనకి ఏమైనా ఎర్రర్స్ లో రాంగ్ ఉందనుకోండి,
సో డేట్ ఆఫ్ బర్త్ నాట్ ఎంటర్డ్ కరెక్ట్లీ, ఆర్ మొబైల్ నెంబర్స్ కొంతమంది కన్ఫ్యూజన్ లో డిఫరెంట్ మొబైల్ నెంబర్స్ లాస్ట్ లో 1 డిజిట్ వదిలేస్తారు అనుకోండి. సో 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఉండాలి, 9 డిజిట్స్ ఉన్నాయి. సో అప్పుడు మనకి ఎర్రర్ అని చూపించాలి. మీన్స్ 9 డిజిట్ మొబైల్ నెంబర్ వీ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 10 డిజిట్ మొబైల్ నెంబర్ అని చెప్పి రావాలి. అండ్ యూజర్ ఫ్రీక్వెన్సీ, పాస్వర్డ్స్ రాంగ్ వచ్చిన అన్నిటికీ కూడా మనకు ఫీడ్బ్యాక్ జనరేట్ అనేది కంపల్సరీగా ఫామ్ చేయాలి. అలాంటి వాటిలో ఇన్వాలిడ్ వచ్చినప్పుడు ఇన్వాలిడ్ ఫీడ్బ్యాక్ అనే క్లాస్ యాక్టివేట్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ ఫుల్ ఫామ్ వ్యాలిడేషన్ ఎగ్జాంపుల్ ఇందులో మనం చూద్దాం. సో డాక్యుమెంట్ హెచ్టిఎంఎల్ తీసుకున్నాం, డాక్ టైప్ హెచ్టిఎంఎల్, అది బేసికల్ గా వెబ్ లోనే వచ్చేస్తుంది, మనం నామినల్ కూడా రాయొచ్చు. సో హెచ్టిఎంఎల్ హెడ్ లింక్ రెల్, నేను సిడిఎన్ లింక్ ఒకటి తీసుకున్నాను, అండ్ హెడ్ బాడీ డివిజన్ క్లాస్, ఇప్పుడు క్లాస్ డివిజన్ కంటైనర్ తీసుకున్నాం ఫామ్ వ్యాలిడేషన్ కి. తీసుకున్న తర్వాత ఫామ్ క్లాస్ నీడ్స్ వ్యాలిడేషన్ నో వ్యాలిడేట్. సో ఈ డేటా అంతటిని నేను కాపీ చేస్తున్నాను. సో నేమ్ రిక్వైర్డ్ అని చెప్పి నాకు రావాలి, ఈమెయిల్ ఐడి తీసుకోవాలి, ఈమెయిల్ ఐడి రాంగ్ వస్తే ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి అని చెప్పి నాకు మెసేజ్ డిస్ప్లే అవ్వాలి. సో ఇలాంటివన్నీ ఒకసారి మనం చూసి స్క్రిప్ట్ తీసాను. సో స్క్రిప్ట్ లో కాన్స్టెంట్ ఫార్మ్స్ డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్, ఇందాక చెప్పిన ఈవెంట్స్ అన్ని ఒకసారి మనం రన్ చేసి చూస్తే ఏ విధంగా వస్తాయనే విషయాలన్నీ ఇందులో చూద్దాం. ఇనిషియల్లీ సో ఇక్కడ వరకు నేను కాపీ చేస్తున్నాను. సో కాపీయింగ్ అండ్ ఐఎమ్ రన్నింగ్ దిస్ పర్టికులర్ కోడ్, going to text browser. So control U, control S. సో ఇది ఒకసారి ఈ ఫామ్ మనం రన్ చేస్తే ఏ విధంగా అవుట్పుట్ ఉంటుందన్న విషయం మనం చెక్ చేస్తే మనకి ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఐఎమ్ గోయింగ్ విత్ బటన్స్ dom.html అండ్ రీఫ్రెష్. సో చూడండి బూట్ స్ట్రాప్ ఫామ్ మనకి ఏ విధంగా తయారైందో. ఇనీషియల్ గా మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, బూట్ స్ట్రాప్ లో ఇంత నీట్ గా మనకి ఫామ్ బేసికల్ గా రాదు. మనకి ఫామ్ ఏ విధంగా వచ్చింది, ఈ పైన ఉన్న హెచ్ రెఫరెన్స్ లింక్ వల్ల. ఫర్ సపోజ్ ఈ పైన ఉన్న లింక్ ని నేను ఇలా కమెంట్ లో పెడతాను, చూడండి ఏం జరుగుతుందో. సో ఐఎమ్ మేకింగ్ దిస్ లింక్ ఇన్ కమెంట్. సో కంట్రోల్ ఎస్ అంటే స్టైల్స్ అందులోకి జనరేట్ అవ్వాల. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేస్తున్నాను, సేవ్ చేసి రన్ చేస్తాను. సో దిస్ ఈస్ హౌ నార్మల్ ఫామ్ లుక్ లైక్. మనం నార్మల్ గా ఫామ్ చేస్తే ఇలా మనకు కనిపించే ఫామ్ ఈ వెనక అసలు ఇది నేను కామెంట్ లో పెట్టాను. ఇలా కనిపించే ఫామ్ మనం ఒక్క సిడిఎన్ లింక్ యూజ్ చేయడం వల్ల, ఇక్కడ యూజ్ చేయడం వల్ల దాని ఎపీరియన్స్ ఎంత చేంజ్ అయిపోతుందో చూడండి. సో ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ ఎస్ చేసి దీన్ని ఓపెన్ చేసి చూస్తాను. సో చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఫామ్ అనేది మారిపోయింది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ విత్ నార్మల్ లింక్. సో ఇది బూట్ స్ట్రాప్ తాలూకా మేజర్ అడ్వాంటేజ్. ఇప్పుడు నేను నేమ్ బదులుగా నెంబర్ ఇచ్చాను, ఫర్ సపోజ్ ఈమెయిల్ బదులుగా ఏఎస్డిఎఫ్ అన్నాను, సబ్మిట్ కొట్టాను. సో చూడండి ఏమొచ్చిందో. నేమ్ బేసికల్ గా ఐడి ఆర్ ఎనీథింగ్ ఇది తీసుకుంది, వ్యాలిడేట్ ఈమెయిల్ ఐడి దగ్గర కంపల్సరీగా @ అనేది రావాలి. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఒక నేమ్ ఇచ్చాను ఇలా, సో అది టిక్ మార్క్ వచ్చింది, ఓకే ఇది కరెక్ట్ అనే విషయం మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే నేను ఈమెయిల్ ఐడికి ఉండే అన్ని కాంపోనెంట్స్ ఇస్తానో అప్పటి వరకు జరగదు. జీమెయిల్ ఇప్పుడు చూడండి .com, ఎంతవరకు చేస్తే గానీ మనకి సబ్మిషన్ అనేది జరగదు. ఫర్ సపోజ్ ఈమెయిల్ ఐడి మొత్తం క్లియర్ గా ఇచ్చాను, asdf@gmail.com అన్నాను. సో ఇప్పుడు సబ్మిట్ కొట్టాను, నేమ్ ఈజ్ రిక్వైర్డ్ ఫీల్డ్, నేమ్ నేను ఎంటర్ చేయలేదు కదా. ఫర్ సపోజ్ రెండు స్పేస్లు ఎంటర్ చేశాను. సో ఇప్పుడు తీసుకుంది. లైక్ దానికి కూడా మనం కమెంట్స్ పెట్టుకోవచ్చు, నేను ఈమెయిల్ ఐడికి పెట్టాను. సో ఈ విధంగా మనం ఫామ్స్ లో జనరేట్ చేస్తాం అనమాట. లైక్ ఇలాగా మనం వర్కింగ్ ఎగ్జాంపుల్స్ తో చూసుకోవచ్చు. బేసికల్ గా చెక్ వ్యాలిడిటీ, ఇలాగా ఇన్వాలిడా, ఫామ్ వ్యాలిడా, కంటెంట్స్ వ్యాలిడా లేదా అన్న విషయాలన్నీ ఇందులో మనం చూస్తాము. అండ్ సర్వర్ సైడ్ వెదర్ క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్. సో అంతా అయిపోయిన తర్వాత మనం ఒక మెసేజ్ అని కూడా అనుకున్నాం కదా. సో ఆ మెసేజ్ రావడానికి మనం అలర్ట్స్ ని యూజ్ చేస్తాం బేసికల్ గా. సో ఇందులో రాస్తాం చూడండి, అలర్ట్ ఇలా రాయొచ్చు మనం స్క్రిప్ట్ లో, window.alert అని చెప్పి ఫిల్ ద ఫామ్ ఇలా రాసాను అనుకోండి. ఫస్ట్ మన ఫామ్ ఎక్కడ ఉంది, హియర్, అండ్ రీఫ్రెష్. సో చూడండి నేను పేజ్ రీఫ్రెష్ చేయగానే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫామ్ ఓపెన్ చేయగానే ఫిల్ ద ఫామ్ అని చెప్పి నాకు ఒక డైలాగ్ బాక్స్ రీచ్ అయ్యింది. సో ఈ డైలాగ్ బాక్స్ రీచ్ అవ్వగానే నేను ఓకే క్లిక్ చేశాను అనుకోండి, అప్పుడు నేను ఫామ్ లోకి ఎంటర్ అవుతాను. అంతవరకు ఇక్కడ అంతా రొటేట్ అవుతూనే ఉంటుంది. వీటిని అలర్ట్స్ అంటాం. సో ఇలా కూడా మనం ఫామ్స్ తాలూకా అవి జనరేట్ చేయొచ్చు. అండ్ ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత ది స్పేస్ సేస్ యువర్ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఇలాంటి మెసేజ్ కానీ మనకు వచ్చింది అనుకోండి, యూజర్ తెలుసుకుంటాడు, ఓకే ఫామ్ కంప్లీట్ గా సక్సెస్ అయిపోయింది అనమాట అని చెప్పి యూజర్ కి ఒక ఇన్పుట్ వస్తుంది. సో దానికోసం మనం అంతా ఈ బూట్ స్ట్రాప్స్ కానీ ఏమైనా నేర్చుకోవడం, యూజర్ ఎక్స్పీరియన్స్ యూజర్ కి అర్థమయ్యే విధంగా చేయడానికి. నేను ఓకే అని క్లిక్ చేశాక మళ్ళీ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫామ్ లో డీటెయిల్స్ పెడతాను. ఫామ్ అంతా అయిపోయిన తర్వాత నేను కూడా సబ్మిట్ అలా చేసుకోవచ్చు. లైక్ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ లాగా ఒక విండో డాట్ అలర్ట్ అనేది రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్. అండ్ సర్వర్ సైడ్ వదర్ క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ ఏ విధంగా జరుగుతుందో ఈ డయాగ్రామ్ లో మీకు క్లియర్ గా కనిపిస్తుంది. సర్వర్ సైడ్ వ్యాలిడేషన్ అయితే యాప్ సర్వర్ డైరెక్ట్ గా మన సర్వర్ తో కాంటాక్ట్ అవ్వాలి, అక్కడ నుంచి మనకు రిక్వెస్ట్ రావాలి, డేటా లోడ్ అవ్వాలి, ఇవన్నీ ప్రాసెస్. బట్ మన క్లయింట్ సైడ్ లోనే అయిపోయింది అనుకోండి, జావా స్క్రిప్ట్ అదే చేస్తుంది మనకి. సో క్లయింట్ సైడ్ లోనే ఫామ్ ని వ్యాలిడేట్ చేస్తుంది. సో అప్పుడు సర్వర్ లోకి డేటా అంతా కరెక్ట్ డేటా ఎంటర్ చేయొచ్చు కదా. మళ్ళీ సర్వర్ లోకి వెళ్ళి అక్కడ కండిషన్ చెక్ చేసుకునేదే హెవీ ప్రాసెస్. సో అందుకని దిస్ ఈజ్ హౌ ద ఫామ్ వ్యాలిడేషన్ విల్ వర్క్స్ ఇన్ జావా స్క్రిప్ట్ విత్ బూట్ స్ట్రాప్. థ్యాంక్ యూ.